మిత్రులారా, ఒక 2 సంవత్సరాల తర్వాత సోదరుడు ప్రముఖ జర్నలిస్ట్ క్రాంతి గారికి ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అనేక సామాజిక అంశాలు తను అడిగి నా నుంచి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశాడు. మరి యాజ్ యూజువల్‌గా కేఆర్ టీవీ ఛానల్ ద్వారా త్వరలోనే ఇంటర్వ్యూ వస్తుంది. అందరూ చూడండి. ఈ క్రమంలో నేను ఏ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినా ఆ యాంకర్, ఆ జర్నలిస్ట్‌తో ప్రశ్న, జవాబు అనే ఒక చిన్న షార్ట్ వీడియో చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తన ప్రశ్నకి నేను జవాబు చెప్పబోతున్నాను. రైట్. ఓకే. మీరు నాస్తికులు ఉన్నారు, మూఢనమ్మకాల ప్రకటన చేస్తా ఉన్నారు కాబట్టి, ఈ పెళ్ళిళ్ళు కూడా చేసిర్రు కొంతమంది. అవును. మీరు ఈ తాళిళ్ళు కట్టి తాళ్ళు కట్టే అంటే తాళి ఉంటది కదా! తాళి కట్టించి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తే, అవి కూడా గుళ్ళల్లో చేయాల్సి వస్తే చేస్తారా? తప్పకుండా. నేను తాళి కోసం పెళ్లి చేయట్లేదు, గుడి కోసం పెళ్లి చేయట్లేదు. హ్మ్. ఆ జంటకు నా అవసరము, నా మద్దతు, ఆ కులాంతర జంటకి నా అండదండలు అవసరమైందా కాదా అనేదే చూస్తాను తప్ప, నేను గుడికి రాను అని పీఠముడి వేసుకోను. హ్మ్. తాళి అసలే కట్టించొద్దు, తాళి కడితే నేను రాను అనేటువంటి వేషగాలు నాకు లేదు. ఆ హ్మ్. జంట కులం విడిచి హ్మ్. గొప్పగా బతకడానికి కావాల్సిన నా మద్దతే ఇస్తాను తప్ప, హ్మ్. అక్కడ నా కులం ఉండదు. నేను చేసే చాలా పెళ్లిల్లో వాళ్ళ చైతన్య స్థాయిని బట్టి తాళి లేకుండా పెళ్లి అవుద్ది. హ్మ్. ఒకవేళ చైతన్యంతో ఉండి లేదా ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళ అమ్మ నాన్న కోరిక మేరకు అందరి ముందు హ్మ్. చక్కగా తాళి కూడా కట్టిస్తారు. ఇక్కడ కట్టించే తాళికి గాని హ్మ్. లేకపోతే ఆ ప్లేసుకి గాని ప్లేస్‌కి గాని లేదు. ఆ మనుషుల అవసరము, వాళ్ళ భద్రత నా పాత్రనే చూస్తాను. ఓకే. ఎన్ని పెళ్ళిళ్ళు చేసిర్రు మీరిప్పుడు? 235 230. అన్‌అఫీషియల్‌గా 1000 వరకు నేను ప్రభావితం చేసిన పెళ్లి. పెళ్ళిళ్ళు. రైట్.